ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న విశాఖపట్నంలో 25 గ్రాములు కొకైన్ని ఒక యూనివర్సిటీ ప్రాంతంలో పట్టుకున్నామని స్వయంగా అందులో ఒక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని పోలీసు వారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు